హాయ్, వెల్కమ్ టు VLR ట్రైనింగ్. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే కనుక గూగుల్ సెర్చ్ కన్సోల్ గురించి. సో సెర్చ్ కన్సోల్ ఎందుకు యూస్ చేస్తాం, దీన్ని ఎట్లా యాక్సెస్ చేసుకోవచ్చు, ఫ్రీ యాక్సెస్ ఇది గూగుల్ మనకి ఇచ్చే ఫ్రీ టూల్ ఇది. సో దీన్ని సైట్కి లింక్ చేసుకోవడం వల్ల యూజెస్ ఏంటి, అందులో వచ్చే ఎర్రర్స్ని ఎట్లా రెక్టిఫై చేస్తాం, మొత్తం అంతా కూడా ఈ సిరీస్ ఆఫ్ గూగుల్ సెర్చ్ కన్సోల్లో మనం డిస్కస్ చేసుకుంటాం. సో దానికన్నా ముందు మీకు ఒకవేళ డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి ట్రైనింగ్ కానీ లేకపోతే ఏదైనా సర్వీస్కి రిక్వైర్మెంట్ ఉంటే కనుక మనల్ని కాంటాక్ట్ చేయండి. సో మా కుక్కట్పల్లిలో మా కేపీహెచ్బిలో మన ఇన్స్టిట్యూట్ ఉంటుంది. సో VLR ట్రైనింగ్. సో అక్కడ కాంటాక్ట్స్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఏదైనా డౌట్ ఉన్నా సరే, ఏదైనా రిక్వైర్మెంట్ ఉన్నా మనకు పింగ్ చేయండి. సో ఇంకా ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే కనుక మీకు ఇంకా కోర్సెస్కి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కనుక మన వెబ్సైట్లో కోర్సెస్ క్లిక్ చేస్తే సో ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఉంటుంది. సో ఇందులో మీకు డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి బేసిక్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసి సో కోర్స్ కంటెంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. మన కోర్స్ కంటెంట్లో ఏమేమి ఉంటాయి అనేది. సో మ్యాథ్స్ ఇది కూడా మీరు రెఫర్ చేయొచ్చు. ఇక్కడ నెంబర్ ఆఫ్ కోర్స్ కంటెంట్ ఉంది. సోషల్ మీడియా రిలేటెడ్, SEO రిలేటెడ్, నార్మల్ డిజిటల్ మార్కెటింగ్ బేసిక్ కాన్సెప్ట్స్ దగ్గర నుంచి సో అన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒకసారి చూడండి. సో ఇందులో మీకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే కనుక మనల్ని కాంటాక్ట్ చేయండి. సో మన కాంటాక్ట్ నెంబర్స్ ఏమన్నా, లేదంటే మీరు గూగుల్లోకి వెళ్ళి VLR ట్రైనింగ్ అని సెర్చ్ చేసినా మీకు కాంటాక్ట్ నెంబర్స్ వస్తాయి. ఓకే, సో మనం కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. సో ఇది గూగుల్ సెర్చ్ కన్సోల్ అనేది డిజిటల్ మార్కెటింగ్ చేసే ప్రతి ఒక్కరికి తెలుసు. కాకపోతే ఏంటంటే ఇక్కడ చిన్న ఇష్యూ ఏంటంటే కనుక సొంతంగా స్టార్ట్ చేసిన వాళ్ళు, వెబ్సైట్ క్రియేట్ చేసుకున్న వాళ్ళు గూగుల్ సెర్చ్ కన్సోల్ అనేది చేయట్లేదు. చాలా చిన్న చిన్న కంపెనీస్ అవ్వచ్చు, మిడిల్ లెవెల్ ఆఫ్ కంపెనీస్ అవ్వచ్చు. సో మేము టేక్ ఓవర్ చేసే సర్వీసెస్ కంపెనీస్ అన్నీ కూడా హై ఎండ్ ఉంటాయి, మిడిల్ ఎండ్ ఉంటాయి, లేదంటే చాలా లో లెవెల్ కంపెనీస్ కూడా ఉంటాయి. సో హై ఎండ్ కంపెనీస్ ఏంటంటే ఎఫర్ట్ చేయగలుగుతున్నాయి సర్వీసెస్కి, వాళ్ళు ఓకే అనుకుంటున్నారు. సో గూగుల్ సెర్చ్ కన్సోల్ వాళ్ళు యూస్ చేస్తున్నారు. బట్ మిడిల్ లెవెల్ కంపెనీస్, లో లెవెల్ కంపెనీస్ అనేసరికి ఏమవుతుంది అంటే వాళ్ళు గూగుల్ సెర్చ్ కన్సోల్ని యూస్ చేయట్లేదు. సో గూగుల్ సెర్చ్ కన్సోల్ ఎందుకు యూస్ చేయాలి అనే దాని గురించి మనం డిస్కస్ చేసుకుంటే కనుక సో మన వెబ్సైట్ అనేది గూగుల్లో ఇండెక్స్ అయ్యిందా లేదా అంటే గూగుల్లో మనకు మన వెబ్సైట్కి సంబంధించి సెర్చ్ చేసినప్పుడు మన వెబ్సైట్ రావాలి అంటే కనుక మనం ఏం చేయాలి అంటే కనుక గూగుల్లో ఫస్ట్ మనం మన వెబ్సైట్ని గూగుల్ సెర్చ్ కన్సోల్లో ఇండెక్స్ చేయాలంటే అకౌంట్ యాడ్ చేసుకోవాలి, అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి, చేసుకున్న తర్వాత ఇండెక్స్ చేయాలి. ఆ ఇండెక్సింగ్ ప్రాసెస్ అంతా కూడా మనం అప్కమింగ్ క్లాసెస్లో డిస్కస్ చేసుకుంటాం. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే అసలు గూగుల్లో మన వెబ్సైట్ అనేది ముందు విజిబుల్ అవుతుంది. సో దాని తర్వాత SEO ప్రాసెస్ అంతా కూడా చేసుకుంటాం. ఎట్ ఏ సేమ్ టైం మనకి సెర్చ్ ఇంజన్లో సో ఇప్పుడు VLR ట్రైనింగ్ అనేది సెర్చ్ చేస్తున్నాను మీకోసం. సో ఇక్కడ సెర్చ్ ఇంజన్లో మన వెబ్సైట్ అనేది ఇలా కనిపిస్తుంది. అంటే నా దాంట్లో డెవాప్స్ పేజ్, రియాక్ట్ JS పేజెస్ ఉన్నాయి. సో దీని మీద క్లిక్ చేయగానే యూజరు డైరెక్ట్గా సైట్కి వస్తున్నారా, లేదంటే అక్కడ ఏమన్నా 404 ఎర్రర్స్ ఉన్నాయా, అంటే పేజ్ నాట్ ఫౌండ్ ఎర్రర్స్ ఉన్నాయా, సర్వర్ ఎర్రర్స్ ఉన్నాయా, ఇంకా రిలేటెడ్గా గ్యాస్ ఫర్ గూగుల్ సెర్చ్ కన్సోల్కి సంబంధించి ఎర్రర్స్ ఉన్నా కూడా మనం అన్నీ కూడా ఇక్కడ గూగుల్ సెర్చ్ కన్సోల్ చూసుకోవచ్చు. అంటే మన వెబ్సైట్ ఎంత హెల్తీగా ఉంది, సెర్చ్ ఇంజిన్ యాజ్ పర్ రూల్స్ అన్ని ఫాలో అవుతున్నామా లేదా, లేదంటే ఏదైనా ఎర్రర్స్ ఉన్నాయి అనేది మొత్తం కూడా గూగుల్ సెర్చ్ కన్సోల్లో మనం తెలుసుకోవచ్చు అనమాట. ఇండెక్స్ అవ్వడానికి మేజర్గా అట్ ఏ సేమ్ టైం మన వెబ్సైట్ యొక్క ఫంక్షనాలిటీ అంతా వర్క్ అవుతుందా లేదా, ఇండెక్స్ అవుతుందా లేదా, గూగుల్ సెర్చ్ కన్సోల్లో ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా లేదా అనేది ఇక్కడ చెక్ చేసుకుంటాం. సో దానికోసం ఏం చేస్తున్నానంటే కనుక నేను మీకు అర్థమవడం కోసం ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ చేసి సో దాన్ని స్టార్టింగ్ అసలు అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకుంటాం అనేది ఇక్కడ చూపిస్తాను. సో ఇక్కడ అకౌంట్ చేసుకుంటే ఇది డొమైన్ నేమ్ ఉంటుంది. సో నాకు VLR ట్రైనింగ్కి నా డొమైన్ నేమ్ ఏంటి, సో www.vlrtraining.in. సో ఓన్లీ హోమ్ పేజ్ యొక్క మెయిన్ నేమ్, డొమైన్ నేమ్ తీసుకోవాలి. సబ్ పేజెస్ కానీ పేజెస్ ఇప్పుడు ఏం చేయకూడదు. సో ఓన్లీ మెయిన్ డొమైన్ నేమ్ తీసుకోండి. నేను బ్లాగ్ స్పాట్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను కాబట్టి బ్లాగ్ స్పాట్ చూపిస్తున్నాను. సో దీనికి మనం ఒక కంపెనీ మెయిల్ ఐడితో లాగిన్ అవ్వాలి. సో నేనేంటంటే నా పర్సనల్ కాబట్టి సో నేను ఇస్తున్నాను. అదే కంపెనీది అయితే కనుక యాజ్ ఎ పర్ సబార్డినేట్ కానీ లేకపోతే సుపీరియర్ తీసుకోము, కంపెనీ సైడ్ నుంచి ఒక అకౌంట్ తీసుకుంటాం. ఎందుకంటే ఇదంతా కూడా చాలా కాన్ఫిడెన్షియల్గా ఉండాల్సిన ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఏదైనా ఎర్రర్స్ వచ్చినా ఏదొచ్చినా రెక్టిఫై చేసుకోవాలి. సో ఈ టూల్ హ్యాండ్లింగ్ కూడా ఏంటంటే మేజర్ హెడ్స్ చేతిలోనే ఉంటుంది. సో అట్లాగే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా ఏంటంటే
గూగుల్ సెర్చ్ కన్సోల్ గురించి అడుగుతూ ఉంటారు. సో మీరు అప్కమింగ్ సెషన్స్ ఫాలో అవుతూ ఉంటే కనుక మీరు ఈజీగా క్రాక్ చేయొచ్చు. లేదు ఆల్రెడీ మీరు వర్కింగ్ అయితే కనుక ఇంకా మీ నాలెడ్జ్ ఇంక్రీజ్ చేసుకోవడానికి స్కోప్ అయితే ఇక్కడ దొరుకుతుంది. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, నా వెబ్సైట్ యొక్క డొమైన్ నేమ్ తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో అది పేస్ట్ చేశాను. సో నాకు ఇది రావట్లేదు. ఎందుకని రావట్లేదంటే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే హెచ్టిటిపిఎస్ అనేది అవసరం లేదు. సో హెచ్టిటిపిఎస్ ఏంటంటే కనుక మనకి హెచ్టిటిపిఎస్ వేస్తే ఎలా వస్తుందో చూడండి. సో ఇక్కడ ఇవాళ అయితే వేస్తున్నాను, ఇక్కడ బ్యాక్వర్డ్ స్లాష్ తీయండి. వీళ్ళు ఏమంటున్నారంటే హెచ్టిటిపిఎస్ అవసరం లేదు అంటున్నారు. మీ సైట్కి www డాట్ వేసినా పర్లేదు, www డాట్ వేయకపోయినా పర్లేదు, ఎందుకంటే రీడైరెక్షన్ పెట్టుకుంటాం కాబట్టి ప్రాబ్లం లేదు. సో ఇక్కడ ఏమవుతుంది అంటే నేను ఒక మెయిల్ ఐడితో లాగిన్ అయ్యాను కాబట్టి సో ఇక్కడ ఒక కోడ్ అనేది వస్తుంది. ఆ కోడ్ తీసుకెళ్ళి నేను ఏం చేయాలంటే వెబ్సైట్ బ్యాక్ ఎండ్లో హెడర్లో పేస్ట్ చేయాలి. కానీ ఇక్కడ నాకు ఆటోమేటిక్గా వెరిఫై అయిపోయింది. ఎందుకు వెరిఫై అయిపోయింది అంటే నేను బ్లాగర్ క్రియేట్ చేసిన జీమెయిల్ అకౌంట్ అట్ ద సేమ్ టైం గూగుల్ సెర్చ్ కన్సోల్కి సైన్ ఇన్ చేసిన జీమెయిల్ ఒకటే కాబట్టి సో నాకేమవుతుంది అంటే కనుక ఆటోమేటిక్గా వెరిఫై అయిపోయింది. సో వెరిఫై అయిపోయింది. వెరిఫై అవ్వకపోతే కనుక మనం నార్మల్గా వర్డ్ప్రెస్ వెబ్సైట్కి కానీ లేదంటే పిహెచ్పి సైట్కి కానీ చేస్తే ఎట్లా వస్తుందంటే సో యాడే ప్రాపర్టీ కొత్తగా వెళ్ళాలి అనుకుంటే కనుక నేను ఏం చేస్తానంటే 123.com అనే నా డొమైన్ నేమ్ అనుకుంటే కనుక సో దాన్ని కంటిన్యూ కొడితే ఏమైందంటే సో ఇది నా సేమ్ జీమెయిల్ ఐడితో క్రియేట్ చేసింది కాదు, సపరేట్ సైట్ అనుకుందాం. కానీ సైట్ లేదు, మంది కాదు. మీకు ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నాను. ఇక్కడ ఒక కోడ్ వస్తుంది, ఇది చూసారా, కాపీ ద టీఎక్స్టీ రికార్డ్. ఓకే, సో దీన్ని కాపీ చేసుకొని మనం ఏం చేయాలి అంటే కనుక డిఎన్ఎస్ రికార్డులో అప్డేట్ చేయాలి. కానీ మనం ఏం చేయొచ్చు అంటే కనుక ఆల్టర్నేటివ్గా మనం తీసుకెళ్ళి వెబ్సైట్ యొక్క హెడర్లో బ్యాక్ ఎండ్ కోడ్లో హెడర్ సెక్షన్లోనే పెట్టాలి. సో చూస్తే కనుక సో జిఎస్సి అంటే గూగుల్ సెర్చ్ కన్సోల్ అండి. సో మీకు ఇక్కడ చూడండి, సో చాలా వెబ్సైట్స్లో మీకు ఆల్రెడీ ప్రాసెస్ ఉంటుంది, చాలా సింపుల్ ప్రాసెస్. బ్యాక్ అండ్ హెడర్ సెషన్లో ఉంటుంది. సో ఆ హెడర్ సెషన్లో తీసుకెళ్ళి మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఏదైతే కాపీ చేసుకున్న కోడ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్ళి పేస్ట్ చేస్తాం అంతే. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే మీ వెబ్సైట్ అనేది వెరిఫికేషన్ అయిపోతుంది. సో వెరిఫికేషన్ ఏంటంటే మనం ఎవరు పడితే వాళ్ళు యాక్సెస్ చేస్తానికి ఉండదు కదా. సో అలా యాక్సెస్ చేయకుండా ఉండడం కోసం ఏంటంటే కనుక వెబ్సైట్ బ్యాక్ ఎండ్లో ఎవరికి ఉంటుంది, సో ఎవరైతే వెబ్సైట్ ఓనర్ ఉన్నారో వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది. చూసారా, హెడర్ సెషన్తో స్టార్ట్ అవుతుంది మన కోడింగ్ అనేది బ్యాక్ ఎండ్ వెబ్సైట్. ఓకే, మళ్ళీ హెడర్ సెషన్ క్లోజ్ అవుతుంది. బిట్వీన్ హెడర్ సెషన్లోనూ మనం పేస్ట్ చేయాలి. సో పేస్ట్ చేసి ఆటోమేటిక్ ఇక్కడ ఓకే కొడితే కనుక సో మీకు వెరిఫై అంటే కనుక ఆటోమేటిక్గా వెరిఫికేషన్ అయిపోతుంది. సో అది మన దగ్గర యాక్సెస్ లేకపోతే కనుక సైట్ వెరిఫికేషన్ చేయలేం. కంపల్సరీ ఏంటంటే మన దగ్గర సైట్ బ్యాక్ ఎండ్ అడ్మిన్ డీటెయిల్స్, లాగిన్ డీటెయిల్స్ అనేది ఉండాలి. అది వర్డ్ప్రెస్ అవ్వచ్చు, పిహెచ్పి అవ్వచ్చు, కామర్స్ అవ్వచ్చు, ఏదైనా సరే. సో ఇదంతా వెరిఫికేషన్ చేస్తే ఏమవుతుంది అంటే మనకి కొద్దిగా టైం తీసుకుంటుంది, ఒక 24 అవర్స్ అనుకోండి. సో మినిమం సో మేము 24 అవర్స్ తర్వాత నుంచి మన సైట్కి ట్రాఫిక్ కింద సో ఇక ఏ సెర్చెస్తో వెబ్సైట్కి ట్రాఫిక్ వస్తుంది, యూఆర్ఎల్స్ అన్నీ ఇండెక్స్ అయినాయా లేదా, వెబ్సైట్ అనేది గూగుల్లో ఇండెక్స్ అవుతుంది, ఇండెక్స్ అయితేనే గూగుల్లో కనిపిస్తుంది అనమాట. సో ఇండెక్సింగ్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా, లేదంటే క్రాలింగ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అంటే ఇండెక్సింగ్ అంటే స్టోర్ చేసుకుంటుంది, క్రాలింగ్ అంటే వెబ్సైట్ నుంచి రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది. సైట్ మ్యాప్ అనేది ఒకటి అప్డేట్ చేయాలి. సో మన వెబ్సైట్ యొక్క ఫార్మాట్ ఎట్లా ఉంది ఇదంతా కూడా సైట్ మ్యాప్ అనేది ఒకటి అప్డేట్ చేయాలి. సో ఆ సైట్ మ్యాప్ ఇక్కడ సబ్మిట్ చేసుకుంటాం. అది నెక్స్ట్ అప్కమింగ్ సెషన్స్లో చూద్దాం. సో ఇంకా మనకి ఇందులో ఎర్రర్స్ ఉంటాయి, చాలా కవరేజ్ ఇష్యూస్ ఉంటాయి, ఇవన్నీ కూడా లింక్స్ ఉంటాయి, సెట్టింగ్స్, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేసుకుందాం. సో ముఖ్యంగా ఇప్పుడు చూద్దాం అనుకుంటే కనుక సెట్టింగ్స్లో మీకు ఒకవేళ కావాలి అనుకుంటే ఏం చేయొచ్చు అంటే కనుక ఇప్పుడు నా వెబ్సైట్ నా దగ్గర ఉందండి. సో నేను ఏం చేయొచ్చు అంటే వేరే వాళ్ళకి ఓనర్షిప్ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అంటే నేను రేపు పొద్దున్న సైట్ అమ్మేసాను, లేదు అనుకుంటే కనుక వేరే వాళ్ళకి కావాల్సి వస్తే కనుక మనం ఇక్కడ నుంచి అడ్మిన్ యాక్సెస్ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. అంటే అడ్మిన్ యాక్సెస్ అంటే యాడ్ యూజర్ అంటే కనుక మీరు ఎవరి మెయిల్ ఐడి ఎవరికైతే ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళ మెయిల్ ఐడి ఇక్కడ యాడ్ చేసుకుంటే కనుక ఇద్దరు యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. కంపెనీలో ఏంటంటే లో లెవెల్ ఎంప్లాయీస్ అంటే థర్డ్ లెవెల్లో ఉండే ఎంప్లాయీస్ యాక్సెస్ చేయరు మ్యాక్సిమం. మేనేజ్మెంట్ కానీ లేదంటే
మేనేజర్ లెవెల్ వాళ్ళే దీన్ని యాక్సెస్ చేస్తూ ఉంటారు ఎక్కువగా. సో ఇది డైనమిక్ సైట్ అయితే కనుక మిడిల్ లెవెల్ టైప్ ఆఫ్ ఎంప్లాయీస్ కూడా యూస్ చేస్తూ ఉంటారు. లెవెల్ గురించి మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. సో ఇది అంతా కూడా కాన్ఫిడెన్షియల్గా ఉంటుందన్నమాట. సో ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా, మనకి ఎక్కడ ఏ సెర్చ్ వాల్యూమ్ ద్వారా వస్తున్నాయి, ఏ సెర్చెస్ పడుతున్నాయి, సో యూఆర్ఎల్ అన్నీ హెల్దీగా ఉన్నాయా, వర్క్ అవుతున్నాయా లేదా, అంతా కూడా ఏంటంటే గూగుల్ సెర్చ్ కన్సోల్లో ట్రాక్ చేసుకోవచ్చు అనమాట. సో మిగతా ఒక్కొక్క ఎలిమెంట్స్ కూడా ఏం చేద్దామంటే మనం 1 by 1 అనేది డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. సో మనకు అప్కమింగ్ సెషన్స్ గూగుల్ సెర్చ్ కన్సోల్ మీద ఉంటాయి. సో మన ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇది ప్లేలిస్ట్లో కూడా యాడ్ చేస్తాం, ఇండివిజువల్ కూడా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.